వెల్కమ్ టు రాంబాబు ఫిషింగ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, కొరమేళ్ళు పోయినసారి ఏడా పట్టా నేను. ఇగో కొరమేళ్ళు పట్టింది ఏడే నేను 4 కొరమేళ్ళు పట్టా. చూడండి, మళ్ళీ ఆడకే వచ్చాను. ఏమన్నా తగులుతీ ఏమో చూద్దాం. చేపలు 4 పట్టా కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఏ చేప తగిలిద్దో తెలియదు. ఇక గాలాలు కట్టాను ఇప్పుడే. ఇక ఎర్రలతో వేయాను, ఎర్రలతో పడుతున్నాను. ఇక ఎర్రలు చూడండి, డబ్బాలు ఎర్రలు ఎట్టుండే కదులుతున్నాయి ఎర్రలు. ఇక స్టిక్కు అది షాపు తీసా ఫ్రెండ్స్. రావచ్చు గాలాలు కావాలన్న వాళ్ళకి ఏదైనా కానీ. నా ఫోన్ నెంబర్ ఎప్పుడు యూట్యూబ్లో రన్నింగ్ అవుతూనే ఉంటుంది. నాకు కాల్ చేయండి, రండి, అడ్రస్ చెబుతాను, తీసుకెళ్ళండి. మన ఐటెం కావాలన్న వాళ్ళకి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, ఐటెం తెప్పిస్తాను. ఇక నుంచి ఆన్లైన్ కూడా పెడదాం అనుకుంటున్నాను, ఆన్లైన్ సర్వీస్ కూడా. మొన్నటిదాకా ఆన్లైన్ పెట్టలేదు, ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏం చేప పడిద్దో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, గురక పడ్డది చూడండి. అది గురక ఎంత ఉందో చూడండి. గురక చూడండి ఫ్రెండ్స్, గురక పెద్దది చేప ఎంత ఉందో చూడండి. గురక వేగానే పడ్డది ఫ్రెండ్స్ చేప. ఇదిగో చేప చూడండి ఎంత ఉందో. ఇదిగో చేప గురక. ఇది బాగా మంచి సైజు పడది, 1/2 కిలో ఉంటుంది సుమారు. ఇగో పైన ఈ ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలా. మన కాడ చిక్కాలు ఉంటాయి, కావాలంటే నా కాడ తెచ్చి తీసుకోవచ్చు. ఇగో ఫ్రెండ్స్, ఇవే చిక్కాలు, ఇవే చిక్కం చూడండి. చిక్కం చూడండి, కొత్తవి. చేప వేసుకుంటా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఆగట్లేదు ఇది. చిక్కంలో వేసుకోవాలి ఫ్రెండ్స్. చూద్దాం ఏ చేప పడిద్దో. చూడండి ఫ్రెండ్స్, బొమ్మడే పడుతుంది. దిగ్గు బొమ్మడే 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 పెట్టే చూడండి. దిగో బొమ్మడే. చూడండి ఫ్రెండ్స్, బొమ్మడే పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, బొమ్మడే ఇప్పుడే స్టార్ట్. బొమ్మడే చూడండి ఫ్రెండ్స్, బాగా చూడండి. ఒక్కడనే తీయాల్సి వస్తుంది వీడియో. చూడండి ఎలా పాగుతుందో పాములాగా బొమ్మడే. చూడండి ఫ్రెండ్స్, బొమ్మడే. ఇది క్లాత్ ఉండాలా, క్లాత్ లేకపోతే పని కాదు. తవుడు పడుతుంది అంతా క్లాత్ నిండా. క్లాత్ మాత్రం కంపల్సరీ ఉండాలా, లేకపోతే దీన్ని పట్టుకోవాలి కాదు. చూసారుగా ఫ్రెండ్స్ ఎట్ట తిరుగుతుందో. పైన ఎన్ని మీద ముళ్ళు ఉంటాయి, ఇలా ఉంటుంది. ముళ్ళు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ చేపను వైనంగా చూపిస్తా చూడండి. చేపను వైనంగా చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, పీత చూడండి ఎంత ఉందో. చూడండి ఫ్రెండ్స్, పీత చూడండి ఫ్రెండ్స్, పీత చూడ ఎంత ఉందో. చాలా పెద్దది, అదిగో చాలా పెద్ద పీత. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో పీత. దాని నుంచి అల్లాడిస్తుంది నన్ను అది పీత. చూడండి ఫ్రెండ్స్, ఎంత అయితే ఉందో, వెళ్ళిపోతుంది. చాలా పెద్దది. ఫ్రెండ్స్ పట్టుకుంది, మళ్ళీ 2 కాళ్ళతో పట్టుకుంది గట్టిగా ఎర్రని. పట్టుకుంది, ఇది గట్టిగా పట్టుకుంది చూడండి ఫ్రెండ్స్ కాళ్ళతో. చాలా గట్టిగా కాళ్ళతో పట్టుకుంటుంది.
రాయి ఉండట్టుంది, కదలను కూడా కదలట్లేదు. మన బండరాయి ఉండట్టుంది పీత. ఏమో అర్థం కావట్లేదు ఇది పీతనే. కుదరనే కుదరట్లేదు, అది బయటికి రావట్లా. సరే ఫ్రెండ్స్, చూద్దాం ఇంకేం చేప పడిద్దో. చేప పడుతుంది, బొమ్మిడాయి పెద్దది పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద బొమ్మిడాయి పడుతుంది, చాలా పెద్దది. చూడండి, చాలా పెద్దది పడుతుంది, చిన్నది కాదు. 1/2 కిలో సుమారు ఉంటుంది. చూడండి ఇంత పెద్ద బొమ్మిడాయి పడతా. పెద్ద బొమ్మిడాయి ఫ్రెండ్స్, పెద్దది ఇది, పెద్దది. ఇదిగో ఫ్రెండ్స్, పెద్దది పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, పెద్ద బొమ్మిడాయి ఇది, చిన్నది కూడా కాదు. నాకు తెలిసి 1/2 కిలో ఉండొచ్చు. 2 బొమ్మిడాయలు పడతాయని నేను అనుకోలేదు. చూడండి ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. తెద్దాం, గాలం తెద్దాం, గాలం తెద్దాం దీనికి. చూడండి ఇదిగో ఎంత ఉందో చూడండి, పెద్దది ఇది. చాలా పడ్డది అనుకోలే నేను, భలే పడ్డది వచ్చి తమాషాగా. ఇది తీయాలంటే ఇదేనండి తలకాయ నొప్పి, చిక్కేసుకుంటా ఉంటుంది, జారిపోతుంది, అసలు రావట్లేదు. వైరు చిక్కేస్తూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బొమ్మిడాయి అంటే ఇదే. ఎలా పెట్టాలంటే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి గాలం. ఇదిగో ఇక్కడ ఇరుక్కుంది గాలం, గాలం ఇది. బొమ్మిడాయి పూర్తిగా ఓపెన్ చేశాను, పూర్తిగా ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. గుడ్డ చుట్టుకొని ఉంది. దీనిపైన ముళ్ళు ఉంటాయి, ముళ్ళు చాలా కష్టమైనవి. ముళ్ళు మాత్రం ఇదిగో ఫ్రెండ్స్, బొమ్మిడాయి ఇదిగో ఫ్రెండ్స్. చూడండి బొమ్మిడాయి అంటే ఇగో పైన ముళ్ళు ఉంటాయి, ఇవే. ఇగో చూడండి పైన ముళ్ళు ఇగో ఇట్లా ఉంటాయి. చూద్దాము ఏ చేప పడిద్దో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్ చూడండి బొమ్మిడాయి అంటే అదే, చూద్దాం. అవి ఫ్రెండ్స్ మళ్ళీ బొమ్మిడాయి పడతాయి. చూడండి ఎంత బాగుందో బొమ్మిడాయి. చూడండి నీళ్ళ మీద ఉంది. లాగేసి వచ్చేసింది బొమ్మిడాయి. ఇదిగోండి బొమ్మిడాయి, చూడండి బొమ్మిడాయి పడ్డది. చూడండి ఎంత పెద్దదో. ఇది చిన్న సైజే పడ్డది, పెద్దదేం కాదు. చూడండి చిన్న సైజు ఇది, పెద్ద సైజు అయితే కాదు. గాలాలు పోయినాయి కింద నాయి, చూసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటుంది అది. యాక్షన్ అది కొట్టుకున్నట్టు యాక్షన్ చేసిద్ది. చిన్నది పడ్డది, ఇందాలు పడ్డది, 1/2 కిలో సుమారు ఉంటుంది. అది పెద్దది. చూడండి ఫ్రెండ్స్, ఇక గాలం చూడండి ఎలా ఇరుక్కుందో పుట్టిన. చూడండి గాలం మామూలుగా ఇరుక్కోలేదు, వచ్చేసింది. ఈ పైన ముళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్, ఇగో ఇలా ముళ్ళు ఉంటాయి. ఇగో ఈ ముళ్ళు పారలాగా, ఈ ముళ్ళు గుచ్చుకుంటాయి మనకి, చేతికి వేసుకుంటాయి. కానీ దీన్ని ఇగో ఏడబట్టుకోవాలి, ఏడబట్టుకుంటేనే అది ఏం చేయదు. ఇంకప్పుడు గుట్ట కూడా మెలేసిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇది చిక్కం. చూసారుగా ఫ్రెండ్స్, చిక్కం ఇది. చిక్కంలోకి పోవాలంటే చాలా కష్టం, పోదు. చూడండి తల్లాడిస్తుంది, చూడండి అది వెళ్ళిపోయింది. అలా వేయాలి చిక్కంలో, జాగ్రత్త ఫ్రెండ్స్. చేతులు మాత్రం చాలా జాగ్రత్త. ఇదిగో ఫ్రెండ్స్ మళ్ళీ బొమ్మిడాయి పడుతుంది. చూడండి అదిగో నడుముకి వేసుకుంది ఫ్రెండ్స్, ఏడ వేసుకోలేదు, నోట్లో కూడా కాదు. చూడండి ఫ్రెండ్స్ ఏడ పడుతుంది బొమ్మిడాయికి కాలం. చూడండి కరెక్ట్గా చూడండి, అదిగో బొమ్మిడాయికి మొత్తం నడుముకు పడుతుంది. ఇది కూడా చిన్నదే పడుతుంది, మాదిరి సైజు. పెద్దది అనుకున్నాను నేను, కాదు చిన్నది పడ్డది. నోట్లో దిగలేదు గాలం. చూడండి ఫ్రెండ్స్, నోట్లో అయితే దిగలేదు, నడుముకు దిగింది గాలం. ఇగో పొట్టకేసుకుంది ఫ్రెండ్స్. చూడండి పొట్టకేసుకుంది, పొట్టగా దిగింది గాలం. మళ్ళాడిపోతుంది, తీద్దామంటే ఆగట్లేదు ఇది.
చూడండి ఫ్రెండ్స్ అట్లా కొట్టుకోవడం చేసేది ఏం లేదు, అది ఆగితే కానీ నేను తీయదు కాదు. పొట్టకు వేసుకొని చూడండి ఫ్రెండ్స్, గాలం కరెక్ట్గా ఏడు ఉంది. ఇదిగో ఇప్పుడు ఆగింది ఫ్రెండ్స్, అది ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్ గాలం. ఇదిగో ఫ్రెండ్స్ అప్పుడే ఆగదు ఫ్రెండ్స్, అది చేతిలో అదిగో కొట్టుకుంటానే ఉంటుంది. పట్టుకునే ఛాన్స్ ఇస్తే మనం చిక్కంలో వేయచ్చు, ఛాన్స్ ఇవ్వదు మనకి. ఇదిగో ఫ్రెండ్స్ అది చూడు, అసలు ఇటు తిరిగిద్దో కూడా తెలియదు, మనం పంపు కల్లే పోదు. చూడండి ఫ్రెండ్, వెళ్ళిపోయింది ఫ్రెండ్. ఎర్రలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్, చేపలు అయితే పడుతున్నాయి. చూస్తానే ఉన్నా తగులుతాయేమో 10 నిమిషాలు. బొమ్మడే పడదు ఫ్రెండ్, పెద్దది. చూడండి ఫ్రెండ్, చూడండి ఎంత ఉందో చూడండి. బొమ్మడే పెద్దది కొట్టుకుంటుంది చూడండి ఫ్రెండ్స్. పెద్ద బొమ్మడే పడది, చిన్నది కాదు, సైజు పెద్దది. తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్, తీస్తున్నా తీసేసా ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇదిగో బొమ్మడే. చూడండి ఫ్రెండ్స్ బొమ్మడే ఇది. చూడండి ఎంత ఉందో చూడండి, కొట్టుకుంటుందో చూడండి. గాడికి అవకాశం లేదు ఆమెకు పోవటానికి, కొట్టుకోవాలా. ఎందుకంటే మనం తొందరపడకూడదు. ఇవే ఎర్రలు అంటే, ఎర్రలు చూశారుగా, మళ్ళీ తోముకొచ్చాను ఇప్పుడే పడుతున్నాయి అని. వాళ్ళ ఏటికి బాగాలేదు, కృష్ణానదికి లాగట్లేదు ఇది. అంతే ఫ్రెండ్స్, అది అలిసిపోయేదాకా ఆగదు. మనం ఏంటంటే దాన్ని తొందరపడకూడదు. రెక్క నోటికి వేసుకుంది ఫ్రెండ్స్, గాలం నోటికి వేసుకుంది, పట్టుకొని ఇవ్వట్లేదు అసలు అది. ఫ్రెండ్స్ దొరికింది చూడండి ఫ్రెండ్స్, ఇంకో ఫ్రెండ్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బొమ్మడే అంటే చూడండి ఫ్రెండ్స్, ఊడిపోయింది గాలం, తీసేసాను. చూద్దాం ఫ్రెండ్, చిక్కంలో వేస్తాను, చూద్దాం. చిక్కంలో వేస్తున్నాను. వేసా ఫ్రెండ్స్, వెళ్ళిపోయింది లోపలికి, నీళ్ళలోకి, చిక్కంలోకి. ఫ్రెండ్స్ చూసారా, ఇగో బొమ్మిడాయలు చిక్కంలో పట్టాను. చూసారా, ఇన్ని పట్టాను మొత్తం. ఒక గురక ఒకటి, అన్నీ బొమ్మిడాయలను. మంచి పెద్ద సైజు, ఇగో చూడండి, సైజు కూడా బాగున్నాయి, మంచి సైజు. కిలో సుమారు అవుతాయి మినిమం, చిక్కంలోనే ఉన్నాయి. మనకాడ చిక్కం కూడా బొమ్మిడాయ పొడిస్తే బయటకు వచ్చే చిక్కాలు కాదు, చిన్న చిక్కాలు, చిన్న కన్ను బాగుంటాయి బొమ్మిడాయలకి. చిక్కాలు కూడా అమ్ముతా నేను. చూడండి అదిగో గురక ఒకటి, ఇంక తీసేస్తున్నాను, అయిపోయింది. ఆల్రెడీ వేసాను. ఇగో కొరమేళ్ళ కానీ వచ్చాను ఇందాకలా, అవి లాగపోయేవరకు మళ్ళీ కాలువకల్లే వచ్చాను. గాలం కూడా వేసా. స్టిక్కులు కూడా ఇవి అమ్ముతా ఫ్రెండ్స్, ఫైర్పాక్స్ కంపెనీ స్టిక్కులు కావాలని చూడండి ఫ్రెండ్స్. ఇగో ఫైర్పాక్స్ కంపెనీ, ఇది డూప్లికేట్ అయితే కాదు, డూప్లికేట్ అసలు ఒరిజినల్ రాడ్లు. ఇవి కూడా జింక్ వచ్చింది బాగా, జింక్ పైపులది. 600 పడిద్ది రాడ్డు, 6 అడుగుల రాడ్డు, అడుగు 100 రూపాయలు కాడికి ఇస్తున్నాను. రెండు ఫ్రెండ్స్ అందరూ తీసుకోండి. శ్రీ లక్ష్మీ పవన్ కుమారి ఫిషింగ్ స్టోర్ ఇది. చూడండి చేపలు కూడా బాగా పట్టాను. నా నెంబర్ కూడా ఇస్తాను, నా నెంబర్కి కాల్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ గురక ఇది, చూడండి ఎంత బాగుందో. కాలువ గురక అంటారు దీన్ని. చూడండి ఫ్రెండ్స్ పెద్దగా ఉంది గురక, చాలా పెద్దగా. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దగా ఉందో చేతిలోనే. బొమ్మిడాయల కింద. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.